అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంజెక్షన్ గురించి నా షీప్ ఫార్మర్స్కు, నా సబ్స్క్రైబర్స్కు, గోట్ ఫార్మర్స్కు చెప్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన జీవాల పెంపకంలో ఈ ఇంజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి ట్రైబివెట్ అండి. ఇది ట్రైబివెట్ అనే ఇంజెక్షను. దీంట్లో B1, B6, B12 అనే 3 రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది మల్టీవిటమిన్ ఇంజెక్షన్. దీంట్లో రకరకాలు ఉంటాయండి. ఒక ట్రైబివెటే కాదు, న్యూరోకేర్ అని ఉంటుంది, న్యూరోవెట్ అని ఉంటుంది, న్యూరోబిన్ అని ఉంటుంది. ఇట్లా రకరకాల పేర్లతోని ఉంటుంది ఇంజెక్షన్ అనేది. ఇది మాత్రం ట్రైబివెట్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ తోటి నేను ఎన్నో జీవాలను బ్రతికించుకున్నాను ప్లస్. తర్వాత చిన్న గొర్రె పిల్లలను కూడా చాలా పిల్లలను నేను రక్షించుకున్నాను ఈ ఇంజెక్షన్ తోటి, ట్రైబివెట్ తోటి. ఈ ఇంజెక్షన్ ఉంటేనే మనం షీప్ ఫార్మింగ్ సక్సెస్గా చేయగలం. ఒకవేళ ఈ ఇంజెక్షన్ లేకపోతే మనం షీప్ ఫార్మింగ్ చేసినా కూడా నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ ఇంజెక్షన్ అనేది గొర్రెలకు కానీ మేకలకు కానీ ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన ఒక ఔషధం లాంటిది. ఈ ట్రైబివెట్ ఇంజెక్షన్ అనేది గొర్రెలకైనా మేకలకైనా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఔషధం అన్నమాట ఈ ఇంజెక్షన్ ట్రైబివెట్. అంత ఇంపార్టెంట్ ఇంజెక్షన్ ఇది. ఇది రకరకాల వ్యాధులకు పనిచేస్తుంది. అది ఏమేమి వ్యాధులకు పనిచేస్తుంది, దీన్ని ఏ సందర్భంలో వాడాలి, దీని డోసేజ్ ఎంత, ఇది వాడకపోతే వచ్చే నష్టాలు ఏంటిది అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోను మొత్తం వినండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఈ ఇంజెక్షన్ గురించి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ అంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, సింబల్ లైక్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఫ్రెండ్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న ఈ వీడియోని అందులోకి షేర్ చేయండి. ఈ ఇంజెక్షను జీవాల పెంపకంలో భగవంతుడు ఇచ్చిన ఒక ఔషధం అండి. అంత ముఖ్యమైన మెడిసిన్ ఇది. ఈ ఇంజెక్షన్ తోటి నేను ఎన్నో జీవాలను కాపాడుకున్నాను, ఎన్నో గొర్రె పిల్లలను కూడా కాపాడుకున్నాను. అంత సేఫ్టీ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ మనం పక్కాగా అవైలబుల్ ఎనీ టైం మన షెడ్లో 24 అవర్స్ ఉంచుకోవాలండి. ఇది అయిపోయిన వెంబటే మళ్ళీ మనం కొనుక్కొచ్చుకొని రెడీలా షెడ్లో ఉంచుకోవాలి. అంత ఇంపార్టెంట్ మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ వాడకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. రికవరీ కూడా కాదు. జీవానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకో రికవరీ కూడా కాదు ఈ మెడిసిన్ వాడితే. ఇది ఏ టైంలో వాడాలి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. జీవానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చినప్పుడు ఏమైందంటే మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తాము, మేత మేయకుండా ఉంటుంది, అంత వీక్నెస్ అయిపోతుంది. వీక్నెస్ అయిపోయినప్పుడు దానికి ఏమైందంటే ఆకలి మందగిస్తుంది. ఆకలి మందగించి జీవము మేత మేయదు. మేత మేయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రైబివెట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ట్రైబివెట్ అయినా పర్లేదు, న్యూరోకేర్ అయినా పర్లేదు, న్యూరోబిన్ అయినా పర్లేదు, అలాగే ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ వాడాలి. ఈ ఇంజెక్షన్ అనేది మల్టీ డోస్ ఇంజెక్షన్. ఇది అంటే మల్టీ డోస్ అంటే మనం ఉదయం సాయంత్రం 2 పూటలు ఇవ్వచ్చు ఈ ఇంజెక్షన్ అనేది. ఇది ఏ సందర్భంలో వాడాలంటే జీవానికి వ్యాధి వచ్చినప్పుడు ఏమైందంటే వ్యాధి తగ్గిన తర్వాత ఆకలి మందగిస్తుంది ఫ్రెండ్స్. ఆకలి మందగించినప్పుడు ఇట్లా కరిచి వేస్తుంటుంది, ఇంట్రెస్ట్గా మేదనమాట. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఇంజెక్షన్ వాడాలి. ఉదయం సాయంత్రం వాడాలి. వరుసగా 3 to 5 days వాడచ్చు. ఇది అంత మంచి ఇంజెక్షన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే జీవానికి కొన్నిటికి ఏమైందంటే ఈ రక్తమూత్ర వ్యాధి వస్తాయి ఫ్రెండ్స్. జీవాలు కూడా ఎర్రగా మూత్రం పోస్తాయి. అలాంటి సందర్భంలో ఈ ఇంజెక్షన్ వాడాలి. ఈ ఇంజెక్షన్ వాడకపోతే అసలు తగ్గదు ఫ్రెండ్స్. ఇది దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో బేబియోసిస్ వ్యాధి అంటారు, రక్తమూత్ర వ్యాధిని. ఆ సందర్భంలో ఈ ఇంజెక్షన్ ఉంటేనే ఆ రక్తమూత్ర వ్యాధి అనేది తగ్గిపోతుంది. రక్తమూత్ర వ్యాధి వల్ల ఏమైందంటే దాని బాడీలో ఉన్న ఎర్ర రక్త కణాలు మొత్తం తగ్గిపోతాయి. ఆ ఎర్ర రక్త కణాలు పెరగడానికి ఈ ఇంజెక్షన్ ఖచ్చితంగా వాడాలి ట్రైబివెట్. తర్వాత వచ్చేసి జీవాలకు ఏమైందంటే కొన్నిటికి నేను ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఫ్రెండ్స్, బ్లూటంగ్ వచ్చింది అనుకోండి జీవానికి. బ్లూటంగ్ వచ్చి తగ్గిన తర్వాత జీవానికి ఏమైందంటే కొన్ని జీవాలకు నడవలేకపోవడము, ఇట్లా మోకాళ్ళ మీద పడుకోవడము, ఈ మెడ వంకర్లు పోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటాయి. చక్కగా తిండి తినకపోవడము ఇలాంటివి చేస్తాయి. అలాంటప్పుడు కూడా ఇంజెక్షన్ పక్కాగా వాడాలి. ఈ ఇంజెక్షన్ వాడితేనే దాని కాళ్ళకు బలం వస్తుంది, దాని మెడ కూడా చక్కగా అవుతుంది. బ్లూటంగ్ వచ్చినప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తాయి. ఈ ఇంజెక్షన్ వాడాలి, తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి జీవానికి ఒక్కోసారి ఏమైందంటే ఈ లివర్ ఫ్లూక్ వల్ల గొంతు కింద నీరు వస్తుందండి. దీన్ని హిమాంకస్ అంటారు కదా. అలాంటి సందర్భంలో ఇది ఇంజెక్షన్ వాడితేనే తగ్గిపోతుంది.
ఆ గొంతు కింద నీరు అనేది. ఆ టైంలో కూడా ఈ ఇంజక్షన్ అనేది పక్కాగా వాడాలన్నమాట. తర్వాత వచ్చేసి దీన్ని ఏమంటారంటే ట్రిపినోసోమియోసిస్, అంటే తలతిక్క వ్యాధి అని అంటారు మన తెలుగులో. తలతిక్క వ్యాధి అంటారు, కుందేటి వేరి అంటారు, తిక్క రోగం అంటారు, పిచ్చి రోగం అంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి దీని పేరు. ఈ తిక్క రోగం వచ్చినప్పుడు ఈ ఇంజక్షన్ ఇస్తేనే ఆ తిక్క రోగం అనేది తగ్గుతుంది జీవానికి. ఆ టైంలో ఏమైందంటే తిక్క రోగం రావడానికి ఏమైంది కారణం ఏంటంటే జీవాల శరీరంలో ఎర్ర రక్త కణాలు మొత్తం ఇట్లా పగిలిపోతాయండి. పగిలిపోయి జీవము తిక్క రోగం వస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ ఆ రక్త కణాలను క్యూర్ చేసి కరెక్ట్గా బరాబర్ చేసేదే ఈ ఇంజక్షన్, ట్రైబ్యూవేట్ ఇంజక్షన్. తర్వాత వచ్చేసి లిస్టీరియోసిస్ అంటారు ఒక వ్యాధి జీవాలకు ఇంగ్లీష్లో. అదేమైందంటే లిస్టీరియోసిస్ అంటే కొన్ని జీవాలకు ఆ వ్యాధి వచ్చినప్పుడు గుండ్రగా తిరుగుతుంటాయి, వాటి చుట్టూ అవే ఇట్లా గుండ్రగా తిరుగుతుంటాయి. అంటే తలతిక్క రోగంలో ఇది ఒక టైప్ అనమాట. ఆ గుండ్రగా తిరుగుతుంటాయి. ఆ గుండ్రగా తిరిగినప్పుడు కూడా ఈ ఇంజక్షన్తోనే తగ్గిపోతుంది. ఇది అంత ఇంపార్టెంట్ ఇంజక్షన్. తర్వాత వచ్చేసి జీవాల కొన్ని పోలియో వస్తుందండి. పోలియో అంటే అయ్యో పోలియోనే అనుకుందాం, కాలు చేతులు పడిపోతూ ఉంటాం కదా మనం. ఆ పోలియో వచ్చినప్పుడు ఈ ఇంజక్షన్తోనే పడదు. పోలియో అంటే ఆ కాళ్ళకు బలం ఉండదు అనమాట. జీవాలకు కాళ్ళ బలం ఉండక లేవలేని పరిస్థితులు అడ్డం పడిపోతుంది. అలాంటి టైంలో ఈ ఇంజక్షన్ ఇస్తేనే ఆ వ్యాధి అనేది తగ్గుతుంది, జీవం నడవగలుగుతుంది. ఆ టైంలో కూడా ఈ ఇంజక్షన్ పక్కాగా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొన్ని జీవాలకు ఏమైందంటే గొర్రె పిల్లల్లో మేక పిల్లల్లో ఏమైందంటే ఈ సోలుగుడు రోగం వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఎందువల్ల వస్తుందంటే థయామిన్ లోపం వల్ల వస్తుంది అనమాట ఈ సోలుగుడు వ్యాధి అనేది. ఈ సోలుగుడు వ్యాధి వచ్చినప్పుడు చిన్నపిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో సోలుగుడు రోగం తగ్గడానికి ఇంపార్టెంట్ మెడిసిన్ ఈ ట్రైబ్యూవేట్. చిన్నపిల్లలు సోలుగుడు రోగం తగ్గాలన్నా కూడా ఈ ట్రైబ్యూవేట్ ఇంజక్షన్. ఆ విధంగా ఇది లేని మాత్రం షీప్ ఫార్మింగ్ చేయలేము. ఇంకా కొన్ని వ్యాధులు చెప్తాను ఫ్రెండ్స్. కొన్ని జీవాలు చాలా వీక్గా ఉంటాయి, అంటే బక్క ఉంటాయి. ఆ బక్కగా ఉన్న జీవాలు బక్కగా ఎందుకు అవుతాయంటే అవి మేత సరిగా మేక బక్కగా అవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంజక్షన్ అనేది పక్కగా ఇవ్వాలి. ఈ ట్రైబ్యూవేట్ అనేది పక్కగా ఇస్తేనే ఆ జీవము మంచి వెయిట్ గెయిన్ వస్తుంది, కడుపు నిండా మేత మేస్తుంది. ఆ మేసిన మేత కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. తర్వాత వచ్చేసి కొన్ని జీవాలకు ఏమైంది అంటే నరాల వీక్నెస్ వస్తుంది ఫ్రెండ్స్. నరాల వీక్నెస్ వచ్చినప్పుడు కూడా జీవాలు నడవలేకపోవడము, పోతూ పోతూ పడిపోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా ఆ నరాలకు బలం రావాలంటే ఇదే ఇంజక్షన్ ఫ్రెండ్స్. ఈ ఇంజక్షన్ అనేది షీప్ ఫార్మింగ్లో అంత ముఖ్యమైన మెడిసిన్ అన్నమాట ఇది. మళ్ళీ ఇంకపోతే జీవాలకు ఏమైందంటే ఒక్కొక్కసారి వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇంజక్షన్ అనేది కంపల్సరిగా 3 to 5 days ఇవ్వాలి. ఎప్పుడైనా ఏ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత ఒక్కొక్కటి చెప్పడం మర్చిపోయాను, హైపోథెరమియా అని అంటారు. హైపోథెరమియా అంటే దీన్ని తెలుగులో ఏమంటారు అంటే లో టెంపరేచర్. అంటే జీవాల బాడీలో 100 నుండి 103 వరకు ఉండాలి టెంపరేచర్ అనేది. ఓసారి ఏమైందంటే జీవానికి లో టెంపరేచర్ అయిందనుకోండి, జీవం అడ్డం పడిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు నిలబడే ఉంటుంది జీవం. 102, 4, 5 అయినా 6 అయినా నిలబడే ఉంటుంది. అదే లో టెంపరేచర్ అయిందనుకోండి, 100 లోపు అయితే 99, 98, 97 ఈ విధంగా అయిందనుకోండి, జీవం అనేది అడ్డం పడిపోతుంది. దీన్ని హైపోథెరమియా అంటారు. అలాంటి టైంలో జీవాల యొక్క బాడీలో ఆ టెంపరేచర్ పెంచడానికి ఈ ఇంజక్షన్ ఫ్రెండ్స్. ఈ ఇంజక్షన్ ఉంటేనే ఆ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, జీవము లేచి నడుస్తుంది. ఆ టైంలో కూడా ఈ ఇంజక్షనే జీవాన్ని కాపాడేది. అయితే ఇంకొకటి ఫ్రెండ్స్, నేను చెప్పేది ముఖ్యమైనది ఏంటంటే జీవానికి ఎప్పుడు ఇవ్వద్దంటే ఇంజక్షను, జీవానికి ఎప్పుడు కానీ జ్వరం ఉందనుకోండి ఈ ఇంజక్షన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము జీవానికి లో టెంపరేచర్ అయినప్పుడు ఇంజక్షన్ ఇస్తేనే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఆల్రెడీ జీవం యొక్క బాడీలో జ్వరం ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంజక్షన్ ఇవ్వద్దు. ఇది ఇంకా టెంపరేచర్ పెంచేదే అన్నమాట. మనం ఏం చేస్తాం, టెంపరేచర్ తగ్గడానికి, జ్వరం తగ్గడానికి మెనలెక్స్ ప్లస్ ఇస్తాం. మెనలెక్స్ ప్లస్ ఇచ్చినాం అనుకో, ఆ జ్వరం డౌన్ కావాలి, ఆ టెంపరేచర్ అనేది. ఇది ఇస్తే హై అవుతుంది, ప్రాబ్లం అయ్యి జీవం చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జ్వరం ఉన్నప్పుడు మాత్రము ఈ ఇంజక్షన్ ఇవ్వద్దు. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇంజక్షన్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి వాడవలసిన ఇంజక్షన్ ఇది, గొర్రెలకైనా మేకలకైనా. కాబట్టి ఈ ఇంజక్షన్ లేకుండా మనం షీప్ ఫార్మింగ్ చేయలేము, చేసినా మనం సక్సెస్ కాలేమన్నమాట. కాబట్టి మీరు పక్కాగా
ఈ ట్రైవివేట్ అనే ఇంజెక్షన్ 24 అవర్స్ మీ షెడ్లోనే ఉంచాలండి. అంటే ఇన్ని రకాల వ్యాధులకు పనిచేస్తుంది ఈ ఇంజెక్షన్ అనేది. నేను మాత్రం రియల్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎన్నో జీవాలను కాపాడుకున్న ఇంజెక్షన్ తోటి, ఎన్నో గొర్రె పిల్లలను కాపాడుకున్న ఇంజెక్షన్ తోటి. జియో ఏమన్నా కొంచెం ట్రబుల్ ఇచ్చి వీక్గా అనిపించి, నరాల వీక్నెస్ అనిపించి, డల్గా ఉండి ఏదైనా మనకు ప్రాబ్లం అనిపించి బక్క అయింది మేత మేస్తలే అన్నప్పుడు మాత్రం పక్కగా ఈ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. దీంట్లో B1, B6, B12 3 రకాల విటమిన్స్ ఉంటాయి. దీని మీద రాసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూసుకోవాలి. ఇది మల్టీ డోస్ ఆయిల్. అంటే మల్టీ డోస్ అంటే మనము ఉదయం సాయంత్రం ఇవ్వచ్చు అనమాట ఇంజెక్షన్. ఇక్కడ రాసిన చూడు ఫ్రెండ్స్, మల్టీ డోస్ ఆయిల్. దీని డోసేజ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీని డోసేజ్ వచ్చేసి 20 కిలోలకు 5 ml ఇవ్వాలి. ఒకవేళ జీవము 40 కిలోలు ఉందనుకోండి 10 ml ఇవ్వాలి. ఒకవేళ 20 కిలోలు ఉందనుకోండి 5 ml ఇవ్వాలి. ఈ విధంగా డోసేజ్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఇది మంచి బలవర్ధకమైన ఇంజెక్షన్ జీవాలకు సంబంధించి, గొర్రెలకు కానీ, మేకలకు కానీ, గొర్రె పిల్లలకు కానీ, మేక పిల్లలకు కానీ. కాబట్టి దయచేసి మీరు ఈ ట్రైవివేట్ అనే ఇంజెక్షన్ నెగ్లెక్ట్ చేయకండి. దీన్ని రేటు కూడా చెప్తాను ఫ్రెండ్స్, పెద్ద కాస్ట్లీ కూడా కాదు ఇది. దీని రేట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది 95 రూపీస్. 95 రూపీస్ అంటే మనకు మెడికల్ షాప్ వాళ్ళు 90 రూపాయలకే ఇస్తారు. ఇది 30 ml 30 ml ఇది. కాబట్టి ఇది గొర్రెలకైనా మేకలకైనా భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప ఔషధంగా నేను భావిస్తాను ఫ్రెండ్స్. అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఇంజెక్షన్ ఇది. కాబట్టి మీరు పక్కాగా ఇంజెక్షన్ షెడ్యూల్లో ఉంచుకోండి. కాబట్టి ఈ ఇంజెక్షన్ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. 90 రూపాయలతో లెక్క కాదు మనకు. ఈ ఇంజెక్షన్ అవైలబుల్గా షెడ్యూల్లో ఉంచుకోండి. జీవానికి ఏదైనా వీక్నెస్ అయిన ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ అనేది ఇవ్వాలండి. ఈ ఇంజెక్షన్ గురించి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో తెలియజేయండి. కామెంట్ బాక్స్లో కూడా ఇప్పుడు హైపైన ఒకటి బటన్ వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని నొక్కండి. తర్వాత వచ్చేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే కూడా మీరు ఒక 10 మందికి హెల్ప్ చేసినట్టే. ఈ ఇంజెక్షన్ 10 మందికి తెలుస్తుంది. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.